బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అరవింద్, బండి సంజయ్ పెద్ద లీడర్లు అనుకుంటున్నారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళిద్దరికీ పిచ్చిలేస్తుందని అన్నారు. అరవింద్, బండి సంజయ్ పొలిటికల్ లీడర్లు కాదని, బీజేపీ గాల్లో గెలిచారని సెటైర్ వేశారు. టీవీల్లో బ్రేకింగ్ కోసం మాత్రమే వాళ్ళిద్దరూ మాట్లాడతారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడ పసుపు బోర్డుపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. రాష్ట్రం గురించి పార్లమెంట్లో ఉన్న 4 బీజేపీ ఎంపీలు ఎప్పుడు మాట్లాడంగా నేను చూడలేదని విమర్శించారు. బండి సంజయ్ మా అమ్మను అవమానించారని మండిపడ్డారు. తెలంగాణ 119 శాసనసభ నియోజకవర్గాల నుంచి వందల బస్సుల నుంచి దావతుల నుంచి ప్రాజెక్ట్ సందర్శన చేసినాడు. ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత పెద్ద సిమెంట్ నిర్మాణం ఒకరోజు ఇటువంటి స్లాబ్ వాడకం జరగలేదన్నాడు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రోగ్రెస్ను మీడియా సందర్శన ఇంటర్నేషనల్ హానరేబుల్ ఎక్స్ పార్లమెంట్ మెంబర్ కవిత గారి నాయకత్వం లోపల ఫ్లైట్లో తీసుకొచ్చి ప్రత్యేక బస్సులు పెట్టి తెలంగాణ జర్నలిస్టులకు స్థానం లేకుండా తీసుకొని ప్రదర్శింపజేసినాడు. ప్రాజెక్టు మానస పుత్రిక అయింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పోతే బొందలగడ్డ అయింది. మరి ఇలా ఏ బొందలగడ్డ చూడవేంది వీళ్ళంతా? ఏం పీకడానికి పోయినారు? ఆయన అడిగిందా మమ్మల్ని అడిగారు పీకడానికి పోయినరా అని? మేమేం పీకడానికి పోయినా మీరేం పీకడానికి పోతున్నారు? నేను నేర్చుకున్నది కాదా భాష. స్కూల్లో మాకు ఇట్లా నేర్పలే. పొలిటికల్ స్కూల్గా సరిపడి ఇట్లా అయిపోయింది భాష పూర్తిగా. ఈ మధ్య అయితే ఇంకా చూస్తారు కదా, కనీసం ఆఖరికి అమ్మ పుట్టుక గురించి మాట్లాడే విధవాలు అయిపోయారు ఇక్కడ ఒక్కొక్కరు సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్లు. అందరికీ తల్లులు ఉంటాయి. తల్లి పుట్టింది కూడా వాళ్ళ సొంత తల్లి పుట్టింది కూడా నరసచ్చి చెప్పేదాకా ఆ తల్లికి కొడుకు అని తెలియని పరిస్థితిలో మాట్లాడితే కర్మ ఏం చేస్తాం. కానీ సో